నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. జాబ్ మేళాకు విశేష స్పందన. హాజరైన మంత్రులు అఖిలప్రియ, శ్రీనివాసులు. సాక్షి మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్. సీఎం చొరవతో, భూమా సంకల్పంతో శరవేగంగా జరుగుతున్న నంద్యాల అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికిన టీడీపీ నేతలు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎంఏ కన్నబాబు. లోక్ అదాలత్లో మోసపూరిత కేసుపై విచారణ నిర్వహించిన అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్. నంద్యాలలో నూతనంగా ఎస్వి డిగ్రీ కళాశాల ప్రారంభం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నిర్వహించిన జాబ్ మేళాను భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్లో బుధవారం మెప్మా ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, రామకృష్ణ కళాశాల అధినేత రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, మెప్మా అధికారులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాను భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 40 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాను మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ఈ జాబ్ మేళాలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రావడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలు రావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఆలగడ్డలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారని, ఈ జాబ్ మేళాలో పాల్గొనడం వలన ఎంతో అనుభవం వస్తుందని, ఇలాంటి జాబ్ మేళా ప్రభుత్వం తరపు నుంచి మళ్లీ నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగం రాని వారికి అనేక రంగాలలో వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. దివంగత ఆలగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు. తనకు తెలిసిన కొన్ని కంపెనీలను త్వరలోనే నంద్యాలకు తీసుకువస్తానన్నారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఫరూక్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ నౌమన్ ప్రసంగించారు. జాబ్ మేళాకు వచ్చిన యువతీ యువకులకు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ భోజన ఏర్పాట్లు చేశారు. ఒకటి, మీరందరూ కూడా పెద్ద స్థాయిలో ఈరోజు వచ్చి ఈ కంపెనీ ఏవైతే వచ్చాయో అందులో పార్టిసిపేట్ చేసి, జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు కొంతమంది రాబోతున్నాయి, ఒక మంచి ఎక్స్పోజర్ రాబోతుంది. అదొక రీజన్ అయితే, ఇంకొక కారణం నేను హ్యాపీగా ఉండడానికి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు కూడా అంత పెద్ద స్థాయిలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఫస్ట్ అనుకోలేదు ఇంతమంది మహిళలు ముందుకు వస్తారని చెప్పి, కానీ చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇంతమంది ముందుకు రావడం, ముఖ్యంగా ముస్లిం మహిళలు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జాబ్ మేళా పెట్టడానికి నాకు మోటివేషన్ ఇవ్వడానికి ఒక కారణము మరి మన మెప్మా ఎంపీ గారు, చిన్నకారు గారు కూడా నేను థ్యాంక్ చేస్తున్నాను. ఆయన మోటివేషన్ కూడా ఈ పెద్ద స్థాయిలో పెట్టాలని ఆలోచన కూడా రావడం జరిగింది. నాకు ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నాకు స్పెషల్ గా పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ ఉంది. గతంలో కూడా కొన్ని రోజులుగా నేను ఆలగడ్డలో కూడా మరి మా కాలేజ్ లో కూడా ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. కొన్ని కంపెనీలు వచ్చాయి. ఫస్ట్ టైం ఆలగడ్డలో జాబ్ మేళా మరి ప్రాపర్ గా కండక్ట్ చేసి కొంతమంది ఉద్యోగాలు కూడా తీసుకురావడం జరిగింది. నంద్యాలలో కూడా నేను పెట్టాలని ఆలోచన కూడా ఉంది. నా దగ్గరికి చాలా మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. ఉద్యోగాల కోసం వస్తున్నారంటే యువత రావట్లేదు.
ఎటువంటి కంపెనీ సూట్ అవుతుంది, మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉంటుందా, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, ఏ కంపెనీ అయితే బాగుంటుందని కూడా మీరు ఈ రోజు కూర్చొని డిస్కషన్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటుంటాయి. ఈరోజు ప్రభుత్వం సైడ్ నుంచి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మేము జాబ్ మీద కండక్ట్ చేస్తామంటే అది కేవలం నా వల్లే కాదు, మొత్తం ప్రభుత్వం సైడ్ ఈ వేదిక పైన ఉన్న పెద్దలు, కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు ప్రభుత్వంలో ముందుకు రావడం వల్ల ఇంత పెద్ద స్థాయిలో మేము ఈ జాబ్ మీద కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంది ఈరోజు యువత ఏదైనా తప్పు చేస్తే యువత తప్పుదారులు వెళ్తుంది, యువతకి ఆలోచన లేదు, సీరియస్నెస్ లేదు, ఒక కమిట్మెంట్ లేదని కూడా చాలా ఎక్కువ మనం నిలబడుతున్నారు. కానీ నేను కోరుకునేది దయచేసి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. జాబ్ మీద ఇంతమంది పెద్ద స్థాయిలో వచ్చారంటే కూడా మరి కనిపిస్తుంది. మీరందరూ కూడా ఉద్యోగాలు రావాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇళ్లలో మీరు ఉద్యోగాలు రావాలి. ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన సైడ్ అంటే ఎక్కువ కూడా రాయలసీమ సైడ్ లో కూడా ఉద్యోగాలు చాలా తక్కువగా కూడా వస్తాయి. కానీ టాలెంట్ ఉన్నా కూడా కొన్ని స్కిల్స్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడుకోవడం వల్ల, లేకపోతే కొన్ని స్కిల్స్ మనకి లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా మనకి పోతున్న టాలెంట్ ఉన్నా కూడా. నేను ఎక్కడ చూసానంటే ఆరోగ్యంలో మా కాలేజ్ లో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి యాంటీనా ద్వారా ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది మరి వాళ్ళు ఇన్వైట్ చేసి పక్కన వేరే యూనివర్సిటీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రెజెంటేషన్ చేసినప్పుడు చాలా బాగుందని వాళ్ళు ఫస్ట్ రావడం జరిగింది. మరి మన ఏరియాలో చాలా మంది టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ బయటికి తీసేది మనం ప్రభుత్వం సైడ్ నుంచి కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే పెద్ద స్థాయిలో మరి ఉద్యోగాలు ఈజీగా మీరు ఈ జాబ్ మేళలో ఈజీగా కొడతారని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఈరోజు ఎవరు కూడా ఖాళీగా ఇంటికి వెళ్ళరు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి మరి ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి ట్రైనింగ్ 23 సెక్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు బ్యాంక్ కోచింగ్ కానీ, లేకపోతే ఏదైనా డిజైనింగ్ కానీ, బ్యూటీ కోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఒక 23 సెక్టర్స్ కూడా దాన్ని డివైడ్ చేసి వాళ్ళకి అందరికీ కూడా 45 days 3 months వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ట్రైనింగ్ అని అబ్బా ట్రైనింగ్ ఇన్ని రోజులు ట్రైన్ చేయాలి ఉద్యోగాల కోసం అనుకోకండి. నేను చాలా మంది స్టూడెంట్స్ లో యువత ఈ కార్యక్రమాలను చూసాను. ట్రైనింగ్ అంటే పాల్గొంటారు, అది ఎందుకు అర్థం కాదు. ట్రైనింగ్ మీకు కరెక్ట్ ట్రైనింగ్ తీసుకుంటేనే రేపు పొద్దున లాంగ్ టర్మ్ ఉద్యోగాలు చేసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. సో అందుకే ట్రైనింగ్ అనేది చాలా కంపల్సరీ అని చెప్పి కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి కూడా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి చాలా మంది నాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా ఉద్యోగాలు వచ్చేస్తాయి, మినిస్టర్ పథకం పెట్టి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇటువంటి పెట్టుకోకండి. మీ కాలం మీరు ఎలా నిల్చోవాలి, మీరు ఒక బిజినెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఈరోజు మీ ఉద్యోగాల కోసం ఈరోజు వచ్చారు, కానీ మీరు వచ్చే రోజుల్లో మీరు 10 మందికి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ఆలోచన, ఒక గోల్ అనేది పెట్టుకుంటే బాగుంటుందని కూడా మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇందాక రామకృష్ణ రెడ్డి చెప్పినట్టుగా కూడా మీరు ఒక కంపెనీ క్రియేట్ చేసి ఒక బిజినెస్ క్రియేట్ చేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే అవసరమైన బ్యాంకర్స్ కూడా పిలిపించి మీకు ఒక మీటింగ్ పెట్టించి మీరు డిజైన్ చేసిన ఒక బిజినెస్ ని లోన్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం సైడ్ నుంచి, పర్సనల్గా నా సైడ్ నుంచి కూడా మేము ముందుకు వచ్చి చేస్తామని కూడా మీరు అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఏదైనా మీరు ఒక మహిళలు ఉన్నారు, ఏదైనా డిజైన్ ఒక షాప్ కానీ, మీరు సొంతంగా మీరు ఏదైనా డిజైన్ చేయడం కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, ఫుడ్ ట్రక్స్ కానీ, మీరు కొంచెం మ్యాగజైన్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ సిటీస్ లో ఉండేవి మీరు ఎక్కువ ఇంటర్నెట్ లో చదివితే మీకు కొత్త ఐడియాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే తప్పకుండా నంద్యాల ఇండస్ట్రియల్ హబ్గా ముఖ్యమంత్రి గారు మంచి ఆపర్చునిటీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి శోభా నాయుడు గారి ఫౌండేషన్ ద్వారా మేము కూడా 2-3 కంపెనీలు పెట్టి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక ఆలోచనతో ఉన్నారని మీరందరూ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ మీ కాలం మీద నిల్చొని మీ కాలం మీద నిల్చొని సంపాదించి మంచి బిజినెస్ బయట తీసుకొస్తే నంద్యాల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మన
క్లాసెస్ కూడా మరి పెట్టాలని ఒక ఆలోచన ఉంది. తప్పకుండా ప్రభుత్వం తీసుకొని అటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా ఆ సైడ్ నుంచి పెడతామని కూడా మీరందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం విజేసిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ ఉద్యోగాలు రావడానికి దయచేసి బాధపడకండి. మళ్ళీ మేము జాబ్ మేళా పెడతాము. ఇంకా 15 రోజుల్లో మళ్ళీ జాబ్ మేళా పెట్టాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాము. సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇవన్నీ మేము పెట్టడం జరుగుతుంది. మీరు కంపెనీలో ఈరోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, మీరు ఎటువంటి బిహేవియర్ చూపించాలి, ఇటువంటి 4-5 సార్లు ఎక్స్పీరియన్స్ ఓకే వచ్చే రోజుల్లో మీకు ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ వచ్చిన ఆపర్చునిటీ మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మేము జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాము. ప్రతి ఒక్కరిని కూడా మేము డెవలప్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కీలకమైన ఏది మీ అందరిది కూడా చదువు లేదా ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యం ఇవన్నీ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఆ ఉద్యోగం మనకు దక్కే అవకాశం ఉండదు. బ్రహ్మాండమైన కండబలం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది, కానీ డ్రైవింగ్ రాకపోతే కారు నడపడం సాధ్యం కాదు. కాబట్టి నైపుణ్యం అనేది ఆ వృత్తిలో రాణించడానికి లేదా ప్రవేశించడానికి చాలా అవసరమైనది. మీరు జాగ్రత్తగా శిక్షణ కార్యక్రమంలో ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. తద్వారా ఆ వృత్తిలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాలి. ఆ నైపుణ్యాన్ని గురించి వారికి తగిన వృత్తిని నేర్చుకున్న బాధ్యత ఈ వెలుగు కార్యక్రమం. కాబట్టి ఈ వెలుగు కార్యక్రమం ఆ రోజు వెలుగు కార్యక్రమం మనం పెట్టాలి. ఈ రోజు ఈ కార్యక్రమం వరల్డ్ చాలా గమనిస్తా ఉంది. ప్రపంచం నుంచి మనకు ప్రపంచ దేశానికి గమనిస్తామని ఆ దేశానికి రాష్ట్రంలో సర్టిఫికేట్ జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా జెండాల ముఖ్యమంత్రి గారు 1996 వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నట్టు దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అక్కడ మన ఫీల్డ్ కార్యక్రమాల ఏర్పాటు అక్కడ అప్పుడు కలెక్టర్ రాజుగారు లేదు. ఆ ప్రమాణం ఆలోచించి ఆశ్చర్యపోయింది. నేను ఎన్నో కాకుండా అదేవిధంగా మైనారిటీ కూడా కానీ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఏ విధంగా గ్రామ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి దాని రిపోర్ట్ మహిళల గురించి ఇతర కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. కాబట్టి దీనికోసం వెలుగు బ్యాంక్ సంబంధించిన చాలా తెలుసు. వారికి ప్రాజెక్ట్ అభివృద్ధిని చెప్పి మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చాలా సంస్థలు ఈ దాఖలో ఎంతోమంది ఉద్యోగం ఇవ్వగలుగుతాం, కానీ ఎంతోమంది ఉపాధి కలిగిస్తాం, ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని చర్చించి భోజనాలు కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా అతిథులుగా భావించి ఆతిథ్యం ఇవ్వడం ఇది కూడా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఒకటే చూస్తూ ఉంది, ఒకటే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వడమే కాదు ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఉద్యోగాలు ఖాళీగా పోస్టులు దాదాపుగా 1,30,000 ఉన్నాయి. దాంట్లో టీచర్ పోస్టులు అన్ని కల్పించారు. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేసుకునే రకంగా మీరు ఎవరైనా సరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించడానికి ఈరోజు ముందరికి వస్తాము. ఎవరు పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కోట్లతో వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు లేదు. చిన్న స్థాయి నుంచి వ్యాపారం చేసినటువంటి వాళ్ళే ఈరోజు పెద్ద ఇండస్ట్రీస్ అయినారు. చాలా సందర్భాల్లో యువతికి జాబ్ మేళా నిర్వహించి మంచి జాబ్లు నిర్వహించాలి గొప్ప సంకల్పం ఉంది. వారి కళని ఈరోజు అడ్వకేట్ గారు ఈరోజు నెరవేరుస్తున్నందుకు నేను నిజంగా వారిని అభినందిస్తున్నాను.
ఈరోజు నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. చదువుకున్న వాళ్ళు మధ్యలో ఆపేసినటువంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వారి కుటుంబ పోషణకి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం వల్ల నిరుద్యోగ యువతి యువకుల్ని ఆదుకోవడం ఒకవైతే వారిని నమ్ముకున్నటువంటి కుటుంబాలని గట్టిన వేసేటువంటి పరిస్థితి ఇంకోవైపు తయారైంది. ఎన్నో ప్రోత్సాహకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. గడిచిన సంవత్సరం మా కళాశాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరఫున ఫ్రీగా గ్రూప్ 1, గ్రూప్ 3కి 2 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో మీకు చదివించి మీరు సంపాదించాలా వాళ్ళు సంపాదన ఆశ ఉంటుంది. మీకు తప్పకుండా మెరిటోరియస్ మీకు అవకాశం ఉపయోగిస్తుంది. మీకు చదువుకున్న తర్వాత జాబ్ లేకుంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని ఏం లేదు. తొందరగా ఇంటర్వ్యూ సెకండ్ అయిన తర్వాత ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఆపర్చునిటీ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ తర్వాత అన్నీ ఉంటాయి. దానికి కోచింగ్ కూడా తీసుకుని మీరు అప్పీల్ అయితే తప్పకుండా అవకాశం ఉంటుంది. డాక్టర్లు సర్వీస్ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు చాలా మంది ఎవరైతే బాగా కష్టపడాలో ఎవరైతే సబ్జెక్ట్ చదవ ఉన్నారో తప్పకుండా సెలెక్ట్ అవుతారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఏ దుష్టశక్తి అడ్డుకోలేదని సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఫరూక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలలో, టీవీలలో అసత్యాలను చూపించడమే పనిగా పెట్టుకున్నాడని, జగన్మోహన్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నంద్యాల అభ్యర్థి విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని జగన్ ప్రదర్శిస్తున్నాడని మంత్రి అన్నారు. సాంప్రదాయాన్ని మరిచి నంద్యాలలో అభ్యర్థిని నిలబెట్టడం దుర్మార్గమని, నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని విపరీతమైన ఆలోచన చేస్తున్నారన్నారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు శిల్ప అనుచరుని ఇంట్లో సోదాలు చేసి అక్రమంగా నిల్వ చేసిన డబ్బును స్వాధీనం చేసుకుంటే పోలీసుల చర్యను తప్పు పట్టడం హేయమైన చర్య అన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లోనికి వెళ్తున్నామని అడ్డదారులు తొక్కవలసిన అవసరం తమకు లేదన్నారు. వైసీపీ నాయకులు నంద్యాలకు వచ్చి లేనిపోనివి సృష్టిస్తున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఆటో నగర్లో మాట్లాడిన దానికి వేరే అర్థాలు తీసి మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తాను భూమా నాగిరెడ్డి చివరి కోరిక మేరకే ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి పనులు చేస్తున్నాడని, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే అవి చూపించకుండా సాక్షి మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు ఓటమి భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒక అసత్యాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా లేదా ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు కలిగించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచే సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ రెండూ కూడా విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10% నిజమున్నా 90% నువ్వు కలిపి చెప్పు, కానీ ఏమీ లేని చోట ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తే అది నీకు ఏమాత్రము లాభం ఉండదు. ఉండకపోగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి పత్రికను, ఛానల్ని ప్రజలు నమ్మడం లేదు. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమైపోయి నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సాంప్రదాయం ఉంది. ఒక శాసనసభ్యుడు లేదా శాసనసభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి ఆ స్థానాన్ని వదిలే సాంప్రదాయం ఉంది. సాంప్రదాయానికి భిన్నంగా ఈరోజు అభ్యర్థిని నిలపాలని ఆలోచన చేయడమే
దుర్మార్గం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి తిలోదకాలిచ్చే ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొని కనీసం నంద్యాల ఉప ఎన్నిక జరిగితే తనకు డిపాజిట్లు కూడా దక్కవనే దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి ఇంట్లో అక్రమంగా డబ్బు దాచారని పోలీసులకు సమాచారం వస్తే వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తనిఖీలు చేసి సుమారు 6 లక్షల రూపాయల నగదును కనుగొంటే పోలీసులు చేసిన చర్యను తప్పుపడతారు. నిజంగా అది అక్రమ సొమ్ము కాకపోతే తగిన ఆధారాలు చూపిస్తే పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెట్టే సమస్య ఉత్పన్నం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ పార్టీకి ఏ వర్గానికి వేధింపులు సాధింపులు ఉండే సమస్య లేదు. మేము పూర్తి ప్రజాస్వామ్యాన్నే నమ్ముకొని ఉన్నాం. 3 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధిని చేశాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకొని ప్రజల్లో ప్రచారం చేసుకొని అఖండమైన మెజార్టీతో గెలిచే శక్తి సామర్థ్యము మా సొంతమైనప్పుడు ఎవరికో భయపడాల్సిన అవసరం మాకేమొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఏమీ లేని చోట ఏదో జరుగుతుందనే ఒక భ్రమను కల్పించడానికి, ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని మేము వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నాం. బొత్స సత్యనారాయణ, ఒక 4-5 శాసనసభ్యులు వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఏదో జరిగిపోతుంది నంద్యాలలో అని ప్రకటనలు ఇవ్వడం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తూ ఉంది. అంటే ఉప ఎన్నిక జరిగితే చిత్తుగా ఓడిపోతామనే భయం వాళ్ళ ప్రకటనలో కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎవరో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేదానికి అన్ని రకాలుగా వాతావరణం అనుకూలంగా ఉంది. ఒక నంద్యాలలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైన ఎన్నికలు వచ్చినా అన్ని ఎన్నికల్లోనూ గెలిచే సత్తా, సామర్థ్యము, ప్రజాభిమానము తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఏ దుష్ట శక్తి అడ్డుకోజాలదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఆటో నగర్లో నేనేదో అన్ని కాన్స్టిట్యున్సీలలో బై ఎలక్షన్లు వస్తే బాగుంటుంది, మా ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుంటుంది, మా ఎమ్మెల్యే చచ్చిపోవాలని కోరుకుంటున్నారని సాక్షి టీవీలో ఏదో ఛానల్లో కూడా రాస్తారంటున్నారు. దాని ఏదో సోషల్ మీడియాలో కూడా పెట్టి ఆలోచన చేస్తున్నారని తెలిసింది. అక్కడ నేను మాట్లాడింది అభివృద్ధి కార్యక్రమాలు నాయిరెడ్డి బ్రతికినప్పుడే మొదలైనాయి. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం మొదలుపెట్టారు. నాయిరెడ్డి చనిపోయిన తర్వాత సంతాప తీర్మానంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, నాయిరెడ్డి గారి ఆఖరి కోరిక ప్రకారం ఇల్లు ఇస్తాను 13,000, అలాగే రోడ్డు వైడనింగ్ చేస్తాను, మంచినీటి సమస్య పరిష్కారం చేస్తాను అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొంతమందికి ఈ మా కాన్స్టిట్యున్సీలో కూడా బై ఎలక్షన్లు వస్తే బాగుండనేటువంటి అంత ఆలోచన వచ్చేటువంటి పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది తప్ప ప్రజలు మా ఎమ్మెల్యేలు చచ్చిపోవాలని కోరుకుంటున్నారని చెప్పలేదు. ఆ ఆలోచన వచ్చే రకంగా ఆ కంటెంట్ అట్లా వచ్చేలాగా చెప్పడం జరిగింది సరదాగా. అంతేగాని దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకినట్టు సాక్షి పేపరు, సాక్షి ఛానల్ దాని ఏదో కోతికుండు ప్రమాణం చేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదా? పోనీ అభివృద్ధి కార్యక్రమాలు వద్దా? నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఇష్టం లేదా? శిల్పామోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వద్దు నంద్యాలకు అభివృద్ధి చేయకండి అని చెప్పమనండి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయంటే దానికి ఈర్ష్య పెడతారు. ఇండ్లు వద్ద 13,000 ఇండ్లు వద్దని చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు?
రోడ్డు వైడనింగ్ వద్దని చెప్తారా, లేదంటే 160 కోట్ల రూపాయలతో చేసేటువంటి శాశ్వత మంచినీటి పరిష్కారం వద్దని చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఓపెన్ డిబేట్కు రమ్మని చెప్పండి. నాగిరెడ్డి గారు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, 12 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి ఎక్కువ జరిగినా ఈరోజు ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వద్దు అని అడ్డుపడే పరిస్థితికి వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఎలక్షన్ల కోసం చేస్తున్నావు అంటారు. నువ్వు 12 సంవత్సరాలు చేయకపోతే ఇప్పుడు జరుగుతా ఉంటే వద్దంటారు. నీకు ఎంతసేపు ఉన్నా డబ్బులతో ఎలక్షన్ చేసి గెలవాలనే ఆలోచన తప్ప ప్రజా సమస్యలు ప్రజల అభిమానంతో గెలవాలనేటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు జరిగేటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా మారుతున్నటువంటి ఎలక్షన్ ట్రెండ్ కానీ ఇదంతా చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం పుట్టుకుంది. అందుకే రాష్ట్ర స్థాయి నాయకులు చిన్న విషయానికి ఎక్కడో ఒక ఇంట్లో 6 లక్షల పోలీసులు పట్టుకుంటే చిన్న విషయానికి రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి రచ్చ చేస్తున్నారు. అంటే ఒక డిప్రెషన్లో పోతున్నారు. ఓడిపోతామనేటువంటి భయంతో ఈరోజు ఈ స్థాయికి దిగజారుతూ వస్తున్నారు. ఇంకా రాను ఏ స్థాయికి దిగజారుతో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇప్పటికైనా సరే ఈ ఎన్నికలలో పోటీ మానుకుంటే వాళ్ళ పార్టీకి వాళ్లకు గౌరవం దక్కుతుంది. పోటీలో ఉండి స్థాయి దిగజార్చుకొని పార్టీ పరువును దిగజార్చి ఈరోజు మీరు ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఎలక్షన్లలోనే కాదు, రేపు రాబోయే 2019 ఎలక్షన్లలో కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజే నువ్వు ఒక ప్రశాంత్ కుమార్ అనేటువంటి ఒకరిని తెచ్చి పెట్టుకున్నావు, ప్రశాంత్ కిషోర్. ఆయననే ఇంట్రడ్యూస్ చేస్తారు. రేపు పొద్దున మన రాజకీయ అన్ని కూడా ఈయనే చూసుకుంటాడు, ఈయనే నడిపిస్తాడని. అంటే నాయకుడికి తెలివి లేదనే కదా, రాజకీయ అనుభవం లేదు, రాజకీయంగా అవగాహన లేదు, ఒక పార్టీని నడిపే సత్తా లేదు అనే కదా ఎవరినో అద్దెకు తెచ్చుకున్నారు. ఒక కార్పొరేట్ సంస్థలు పనిచేసే వాళ్ళని అద్దెకు తెచ్చుకున్నారు. అద్దె గుర్రాలతో ఆడేవాడిని నువ్వెంతసేపు రైడ్ చేస్తావు, నువ్వే పార్టీని ముందుకు నడిపిస్తావు. ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముందర నువ్వెంత, అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రేపు ఇచ్చేటువంటి తీర్పే రేపు మ్యాండేట్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. రాష్ట్ర నాయకులతో వచ్చారు. ఎందుకు వచ్చినట్లు అంటే 6 లక్షల రూపాయలు దొరికితే దాన్ని భూతత్వంలో చూపించి 6 కోట్ల రూపాయలు దొరికినట్టు చేస్తూ ఉంటారు. దగ్గర అకౌంట్ మనీ, నాన్ అకౌంట్ మనీ మినిస్టర్ గారు చెప్పినట్టు అకౌంట్ మనీ అయితే మీరు పోయి చూపించుకొని మీ డబ్బు రిలీజ్ చేసుకొని. శిల్పామోహన్ గారు ఎంతమంది చెప్పలేదే మీరు? ఈరోజు ఆయన తరఫున వకాలతకు తీసుకొచ్చినారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైకాపా పార్టీలో నిన్న చేరినాడు, మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరినాడు. ఆయనకు ఏం నీతి ఉందని ఇక్కడ మీకు తెలుసు. కుందు మీద ఇది కడతారా నీళ్లు లోపల రాకుండా నెద్దాల టౌన్లోకి. డబ్బులు ఏమైపోయినాయా? 90 కోట్ల రూపాయలు. అది లేదు, ఇది లేదు. ట్యాంక్ బండ్ తీసుకొచ్చి ట్యాంక్ బండ్ హైదరాబాద్ లెక్క ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పాడు. 4 కోట్ల రూపాయలు వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ వాటర్ ఇది సివరేజ్ అన్నాడు. అండర్ గ్రౌండ్ ఉంది, ఎడనా సివరేజ్ ఉందా? మీరు చెప్పాలా? ఏమీ లేదు. అటువంటి వారిని తీసుకుపోయి ఆ పార్టీని చేర్పించుకొని టికెట్ ఇచ్చి ఆయన కోసం ప్రచారం కూర్చొని ఉండాలి కదా. పేదరికాన్ని రెచ్చగొట్టి పాపం వాళ్ళ దగ్గర ఇళ్ల కోసం ఇళ్ల కాడ తిప్పాలని ఆడపిల్లలు ఇద్దరిని. ఇద్దరు వెంకటాచలం నగర్ ఇద్దరు మహిళలు చచ్చిపోయి ఆడపిల్లల ఇంటికాడిపోయి మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు లేదు. రౌడీ షీట్లు అయితే చెప్పని వీలేదు. ఎస్సీల మీద కానీ మైనార్టీల మీద కానీ ఎవరు బుద్ధి పుట్టి వారి మీద పెట్టడమే. భూమా నాగిరెడ్డి మీద కూడా పెట్టడం జరిగింది. ఆయన ఒక స్థాయి ఎమ్మెల్యే కదా. అరే మేము పెట్టమని చెప్పినాం, వద్దని చెప్పలే. మీరందరూ సాక్షులు, మీ అందరి గారి చేద్దాం వద్దే, వద్దు, రాజకీయంలో పనికిరాదు, ఇది మంచిది కాదు. ఒక శాసనసభ్యుల మీద పెట్టడం అగౌరవపరిచి ఆయన చేశాడు. ఆయన ఇప్పుడు ఈ రోజు నాగిరెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రజలు చేసినా దాన్ని ఫుల్ఫిల్ చేసిన బాధ్యత ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ ఎన్నికలు చేయాలని చెప్పి మా తపన. అందుకోసమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని ఈ పనులను కంప్లీట్ చేయాలా మన ఆశయాలకు మనం ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. కాబట్టి వైకాపా నుంచి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని సమర్థించి ఈ అభివృద్ధి చెందుతా ఉంది అని చూసి మళ్ళీ ఎన్నికల్లో పోటీల నుంచి విరమించుకుంటే మర్యాద దక్కుతుంది. లేకపోతే డిపాజిట్ కూడా తగ్గకపోతే మీ మర్యాద పోతుంది, పార్టీ మర్యాద పోతే భవిష్యత్తులో మీ పార్టీలో ఎవరు ఉండడు కూడా. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంకల్పంతో సీఎం చొరవతో శరవేగంగా జరుగుతున్న నంద్యాల అభివృద్ధిని అడ్డుకోవడం తగదని టీడీపీ నేతలు, కౌన్సిలర్లు వైసీపీ నేతలను కోరారు.
బుధవారం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో టీడీపీ నేతలు ఆర్వి సుబ్బారెడ్డి, పానెం విజయభాస్కర్ రెడ్డి, మైనార్టీ నేత ఇస్మాల్, కౌన్సిలర్ కొండారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీలో 3 ఏళ్లు అనాధికార ఎమ్మెల్యేగా కొనసాగిన శిల్పామోహన్ రెడ్డి నంద్యాల పట్టణ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. గతంలో మంత్రిగా ఉన్న ఫరూక్, అప్పట్లో ఎంపీగా ఉన్న భూమా నాగిరెడ్డి, ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నంద్యాల అభివృద్ధికి చేసిన పనులు మినహా శిల్పా హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు భూమా నాగిరెడ్డి ఆశయాల మేరకు నంద్యాలను స్మార్ట్ సిటీగా చేస్తుంటే ఓర్వలేక అవాకులు చివాకులు పేల్చడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నంద్యాల పట్టణ అభివృద్ధికి అడ్డు తగలకుండా ప్రజలకు మేలు చేయాలని వారు హితవు చెప్పారు. నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల మండలం, గోస్పాడు మండలం ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడమనగా, నేను గత 35 సంవత్సరాల నుంచి ఏ రకంగా నంద్యాల ఉందో ఈరోజు కూడా అదే రకంగా ఉంది. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. శిల్పామోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాలు అధికారం వచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేవు. మున్సిపాలిటీ అతనికే, ఎంపీ అతనికే, అతని మనిషే, అతనికి అనుకూలంగా ఉన్నాడు. గవర్నమెంట్ ఉండి ఎన్ని ఉండి కూడా 10 సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి పనులు చేయకపోగా 100 కోట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు కానీ చమకాలు కానీ ఇచ్చే 100 కోట్లను ఫండ్స్ను సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నాక వెనక్కిపోయినాయి. అదే రకంగా 70 కోట్లు డ్రైనేజీ కింద వచ్చిన ఫండ్స్ మునిగిపోయినాయి. ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు. అంతకుముందు భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్న సంవత్సరాలలో ఫరూకు, భూమా నాగిరెడ్డి డెవలప్మెంట్ విషయంలో పోటాపోటీ పడి ఎంతో నంద్యాలను అభివృద్ధి చేశారు. ఆయన ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యేగా అయితే బాగా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నంద్యాలలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పుడు తిరిగినాడు. 6 నెలల ముందు నంద్యాలకు వచ్చి నంద్యాల సమస్యలలో తిరిగి ప్రతి ముస్లిం ఇళ్లలో, పేదల ఇళ్లలో ఎంత ఇబ్బంది పడతారో అనే ఉద్దేశంతో అన్నీ చూసి ఆయన ఖచ్చితంగా నంద్యాలకు 10,000 ఇండ్లు అయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి రోడ్లు కూడా ఈ ఇరుగు రోడ్లలో ఎంతమందో యాక్సిడెంట్లతో చనిపోవడం జరిగింది. ఈ రోడ్ల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పి ఆయన ఒకటే ఎన్నికలలో చెప్పిన వాగ్దానాలు, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గెలిచితే రోడ్డు వైడనింగ్లు ప్లస్ 10,000 ఇండ్లు ఎట్టి పరిస్థితులు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా నంద్యాలలో విపరీతమైన పందులుంటే పందులను కూడా లేకుండా చేయాలని ఎలక్షన్ ముందు నుంచి ప్రయత్నం చేసుకుని వచ్చినాడు. దైవయత్నంగా ఆయన గెలిచినాడు, కానీ అధికార పార్టీ రాకపోవడం వల్ల కొన్ని అడ్డంకులు జరిగినాయి, నిలబడిపోయినాయి. అయినా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎలక్షన్ల ముందర వాగ్దానం చేశారు, ఎలక్షన్ అయిపోయినాక మా పార్టీ అధికారం లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్పి ఒక్క మాట అని ఆయన చేతులు దుప్పుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఆయన 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా కేవలము ఆయన కుటుంబము అన్నీ వదిలిపెట్టి శోభమ్మ చనిపోయినా ఆ దుఃఖంలోంచి బయటపడి 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి ప్రయత్నం చేసినాడు డెవలప్మెంట్ గురించి. అయినా శిల్పామోహన్ రెడ్డి గారు అతను ఓడిపోయినాడని ఒకే ఒక కారణంతో భూమా నాగిరెడ్డి అభివృద్ధి చేసి ఆయన పేరు వస్తుందని చెప్పి ప్రతి విషయంలో అడ్డపడుతూ మున్సిపాలిటీలో అయితేనేమి ఎక్కడ కూడా ఏ రకమైన అన్ని రకాల అడ్డంకులు సృష్టించుకుంటూ వచ్చినాడు. ఆయన మున్సిపాలిటీలో గలాట చేసినాడు అనేది రౌడ్ షీట్ ఓపెన్ చేయించినాడు. మున్సిపాలిటీలో గలాట జరిగింది ఏమిటికి? కేవలం నంద్యాల వైడనింగ్ గురించి, నంద్యాల అభివృద్ధి గురించి ముందుకు పోయే కొద్దీ ఆయనకు సమస్యలు సృష్టిస్తూ 2 సంవత్సరాలు ఆయనకు అన్ని రకాల అడ్డం పడుతూ నరకం చూపించాడు. డెవలప్ చేయక ఈ 5 సంవత్సరాలు అడ్డపడినారంటే రేపు 2019లో శాశ్వతంగా నిన్ను కడప జిల్లాకు పంపిస్తానని చెప్పి కూడా నేను మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగకూడదని నంద్యాల కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. పార్టీ మారేటప్పుడు నేను ఆయన వ్యక్తిగతంగా అన్నా నువ్వు పార్టీ మారుతున్నావు, నీ రాజకీయ జీవితము పనంగా పెడుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేసుకున్నావు అని అడిగాను. నేను అడిగితే లేదు ఆర్వి, మనము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నాం, మనం ఇట్నే ఈ 5 ఏళ్ళు ఉండే నెరవేర్చలేము, రేపు 2019లో కూడా ఎట్లుంటుందో తెలియదు,
ఇప్పుడు మనం చెప్పిన మాట నెరవేర్చలేకపోతే ఇంకా ఇక మీద నంద్యాల డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి కేవలము అభివృద్ధి కోసం ఆయన రాజకీయ జీవితాన్ని పన్నంగా పెట్టి డెవలప్మెంట్ గురించే ఆయన పార్టీ మారడం జరిగింది. 2 తాలూకాలలో ఉండే ఎంపీటీసీలు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, జెడ్పీటీసీ అయితే అందరినీ మొబిలైజ్ చేసి శిల్పామోహన్ రెడ్డి గారి తమ్ముడిని గెలిపించడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు చేయకపోతే ఖచ్చితంగా శిల్పామోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డి ఓడిపోయేవాడు. ఆ రకంగా చేసినప్పుడు ఆ కృతజ్ఞత కూడా లేకుండా కనీసము ఈ 5 సంవత్సరాలు చనిపోకపోతే 2019 వరకు భూమానాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితి. చనిపోయినాడు కాబట్టి 5 సంవత్సరాలు ఆయనదే కాబట్టి ఆయన కుటుంబానికి సహకరించకుండా ఎమ్మెల్సీగా తమ్ముడు చేసినారనే కృతజ్ఞత లేకుండా ఎప్పుడైతే టికెట్ రాదని తెలుసుకొని పార్టీ మారడం జరిగింది. పార్టీ మారినాడు కానీ ఈరోజు పార్టీ మారితే ఏ కారణం వలన కానీ ఈ అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతో పార్టీ మారి ఇతరులకు పోయినాడు అనిపిస్తుంది. అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. కాబట్టి దయచేసి నంద్యాల ప్రజలు, పట్టణ ప్రజలు కానీ పల్లెలలో కానీ ప్రతి వాళ్ళు భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించి మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోవాలి. నంద్యాల పట్టణం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో మనము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నంద్యాల పట్టణానికి ఒక కళ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వచ్చి నంద్యాల పట్టణానికి 1100 కోట్లు వరాల జల్లు కురిపించారు. దీనికి అన్నిటికీ కారణం కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో నిలవనప్పుడు నంద్యాల పట్టణాన్ని చూసి నంద్యాల పట్టణ ప్రజలను చూసి కూడా చెల్లించిపోయాడు. నంద్యాల పట్టణంలో ఎందుకంటే అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నంద్యాల పట్టణాన్ని ఏ రోజు కూడా సందర్శించలేదు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వార్డుకు ఇంటికి తిరగడం జరిగింది. ఆ ఇల్లు తిరిగినప్పుడే కొన్ని ఇళ్లలో పోయి ఎంతో ఆయన హృదయం చెల్లించింది. ఎందుకంటే ఈ ఇంట్లో ఇంతమంది కాపురం చేయగలరా అనేది ఆయన మైండ్లో తట్టింది. ఆ టైంలోనే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు మరియు ఎంపీ ఎస్పీ రెడ్డి గారు ఇద్దరు కలిసి నంద్యాల పట్టణానికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే 13,000 ఇల్లు కట్టిస్తాం, పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇస్తాం, బాగుండాలని చెప్పే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళు అనుకునే ఆశలు అడియాశలే. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోవడంతో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి సుదీర్ఘ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలకి అక్కడి నుంచి వాళ్ళ నుంచి పిలుపు రావడం జరిగింది. ఆ పిలుపు వచ్చిన సమయాన నంద్యాల పట్టణం అభివృద్ధి కోసం పోవాలనే ఉద్దేశంతో ఆయన కుమార్తె అఖిలప్రియ గారు మరియు ఏవి సుబ్బారెడ్డి గారు అందరు కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ ఆయన అడిగింది ఒకటే, నంద్యాల పట్టణం నాకు అభివృద్ధికి చెందాలి, ఏ విధంగా చెందాలని సీఎం దగ్గర హామీ తీసుకున్నాడు. మాకు భవిష్యత్ నంద్యాల పట్టణానికి ఒక కళ వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు ఎంపీ ఎస్పీ రెడ్డి గారు కానీ, భూమా అఖిలప్రియ గారు కానీ, తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, ఎన్ఎండి ఫరూక్ కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు నిలబడే మన పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా త్వరలో ఎన్నిక కావడం జరుగుతుంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది నంద్యాల పట్టణానికి కూడా రాష్ట్రంలోనే నంద్యాల పట్టణానికి వచ్చిన ఫండ్స్ ఎక్కడి రావు ప్రజలందరూ గ్రహించి దీన్ని, ఎందుకంటే పట్టణం అభివృద్ధి కోసం మనం ఓటు వేయాలి. నంద్యాల పట్టణానికి 100 కోట్లు వరాల జల్లు కురిపించారు. నంద్యాల పట్టణ అభివృద్ధికి మన మినిస్టర్ గారు భూమా అఖిలప్రియ గారు, ప్లస్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాళ శ్రీనివాసులు గారు, తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు నంద్యాల పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి కృషి చేస్తూ ఉంటే ఈ శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చేసి నంద్యాల పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు 3 ఏళ్ళు అదేవిధంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి చూశారు. కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చి వరాల జల్లు కురిపించినా కూడా అదేదో పేపర్లుగా పరిమితం అన్నట్టు ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. దీనిని నంద్యాల ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా నంద్యాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకుడు కుమార్ గారు ఎమ్మెల్యే కాకముందు మొట్టమొదటిసారి ముస్లిం వార్డులోనే ఆయన వచ్చి చూసినాడు. ముస్లింస్ పడే ఇబ్బందిని చూసి మరి ఇంత చిన్న ఇంట్లో ఏ విధంగా కాపురం చేసుకుంటున్నారు మనము పండుకుంటే లేసి పండుగ ఉద్దేశంతో చూసి ఆయన ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్కి ముందే మా ముస్లింల గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడంలో ముస్లింస్కి ఇస్తామని అన్నాడు. కానీ ఈ నంద్యాలలో మాత్రము 50% ముస్లిం బీదోళ్ళు ఉంటే కందమ కులాలు 50% ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఇళ్ళు ఎక్కువ శాతం మా ముస్లింలకే అవకాశం ఉంది. కాబట్టి ఆ భూమానాడు ఎప్పుడూ మన నంద్యాల పేరు మర్చిపోకూడదు. అన్ని విధాలు కృషి చేస్తున్నారు. ఒక ముస్లింల గురించి ఆయన పట్టుదల ఉన్నారు. ఆ పట్టుదల మీరు నెరవేర్చడానికి ఆయన అన్న కొడుకు
బ్రహ్మానంద గారిని అఖండ మీద గెలిపించారు. నంద్యాలలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం డిఎంఏ కన్నబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంఏ కన్నబాబు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను పరిశీలించామని, అంగన్వాడీ సెంటర్స్ ను ఫ్రీ స్కూల్స్ గా చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి చదువు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాలలో ప్రతి 3 సెంటర్లను మున్సిపల్ పాఠశాలల్లో అనుసంధానం చేసి ఎల్ఈడి టీవీలు, బెంచ్లు, పాఠశాలలను సుందరంగా తయారు చేస్తున్నామన్నారు. ప్రతి స్కూల్లో ఫౌండేషన్ కోర్సులు పెట్టడం జరుగుతుందన్నారు. నంద్యాల 3వ అదనపు కోర్టులో మోసపూరిత కేసుపై మంగళవారం విచారణ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం రైతుల కోసం ప్రత్యేకంగా 3వ అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఏప్రిల్లో బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బి కోడూరు, హబ్బీపురం, కొత్తపల్లె గ్రామాలకు చెందిన 42 మంది రైతుల నుంచి వడ్డే శేషన్న అనే కమిషన్ ఏజెంటు 1,32,00,000 విలువ చేసే వరి ధాన్యాన్ని సేకరించి పరారయ్యాడు. రైతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బండి ఆత్మకూరు పోలీసులు నిందితుడిని మే నెలలో ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంలో జూనియర్ సివిల్ జడ్జి బాబా ప్రకృతిన్ రైతులకు ఏజెంట్ మధ్య మధ్యవర్తిత్వం నడిపి కేసును లోక్ అదాలత్కు తీసుకువచ్చారు. ఈ లోక్ అదాలత్లో 2వ అదనపు జిల్లా జడ్జి మంగా కుమారి, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, డీఎస్పీ గోపాలకృష్ణ, బండి ఆత్మకూరు పోలీసులు, రైతులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ చైర్మన్గా నా ముందు వచ్చిన పిఎల్సి 234/2017 ఈ కేసును ఈ 42 మంది రైతులు ఈరోజు రాజీ పడుతున్నాం అని చెప్పి పిటిషన్లు ఇచ్చారు. దాని తగ్గట్టుగా మా మ్యాజిస్ట్రేట్ గారు, మన బాబా ఫక్రుద్దీన్ గారు మా దగ్గరికి ఈ కేసును రిఫర్ చేయడం అయింది. మిగతా విషయాలు అన్నీ మన బాబా ఫక్రుద్దీన్ మ్యాజిస్ట్రేట్ గారు ఎక్కడెక్కడైతే ఉంచాడో వాటినన్నింటినీ పోలీసు వారు సుమారు 89,60,200 రూపాయలని డబ్బు రూపంలో రికవరీ చేశారు. ఈ డబ్బుని ఈ కేసులో పోలీసు వారు కోర్టు పర్మిషన్ మీద కోర్టు అకౌంట్లో డిపాజిట్ చేశారు, ఎఫ్డిఆర్ కింద డిపాజిట్ చేశారు. తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు అక్యూజ్డ్ నుంచి చెక్కుల రూపంలో సుమారు 8 లక్షల రూపాయలని, మొత్తంగా సుమారు 97 లక్షల రూపాయలని పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. డబ్బు రూపంలో అయితే 89,60,200 రూపాయలు, చెక్కు రూపంలో తదిమా అమౌంట్ పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఈ చట్టంలో వచ్చిండే మార్పులకు అనుగుణంగా సుఖశాంతులతో జీవిస్తారని, ఇటువంటి రాజీ మార్గాలని, పరిష్కార మార్గాలని పోలీసు వారు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, వీళ్ళందరూ స్వాగతిస్తూ ప్రజల మధ్య రాజీలను కుదుర్చి పరిష్కరించి అందరికీ శాంతిని చేకూరుస్తారని భావిస్తూ నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ వద్ద గల ఆర్పీ కాంప్లెక్స్ లో నూతనంగా ఎస్వి డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకుడు మునిశేఖర్ మాట్లాడుతూ ఎస్వి డిగ్రీ కళాశాలలో బుధవారం నుండి ప్రారంభం కానుందని, ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులతో కళాశాలలో విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్వి కళాశాలలో డిగ్రీలో అన్ని కోర్సులతో పాటు బ్యాంక్ కోచింగ్, ఎస్ఎస్సి, ఎంబీఏ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి శుభదినమైన మా ఎస్వి డిగ్రీ కాలేజీ నూతనముగా ఈ అకాడమిక్ ఇయర్ 2017-18 సంవత్సరం నుంచి అన్ని గ్రూపులలో బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ అన్ని గ్రూపులలో ఈరోజు మాకు పిల్లలు అడ్మిషన్స్ జరిగినవి. క్లాసులు ఈ రోజు నుంచి మేము ప్రారంభిస్తున్నాము. కావున మాకు మంచి సీనియర్ ఫ్యాకల్టీసే, మినిమము 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీసే మేము మంచి క్లాసులు చెప్పించాలని అనుకున్నాము. వీటితో పాటు బ్యాంక్ కోచింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి అయినటువంటి బ్యాంక్ కోచింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎన్డీఏతో కూడా కోచింగ్ ఇవ్వాలనుకున్నాము. ఒక పూట మాత్రమే కాలేజ్, మార్నింగ్ ఒక షిఫ్ట్ మాత్రమే కాలేజ్ ఉంటుంది. ఈవినింగ్ టైంన వీటితో పాటు కాంపిటీషన్ అన్ని ఎగ్జామ్స్కు కోచింగ్ ఇవ్వాలని మేము ఆ కోచింగే గవర్నమెంట్ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే ఉద్దేశంతోనే కాలేజీని మేము ఎస్వి డిగ్రీ కాలేజీని ఈ సంవత్సరము
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబ్ మేళాకు విశేష స్పందన, హాజరైన మంత్రులు అఖిలప్రియ, శ్రీనివాసులు. సాక్షి మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్. సీఎం చొరవతో, భూమా సంకల్పంతో శరవేగంగా జరుగుతున్న నంద్యాల అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికిన టీడీపీ నేతలు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎంఏ కన్నబాబు. లోక్ అదాలత్లో మోసపూరిత కేసుపై విచారణ నిర్వహించిన అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్. నంద్యాలలో నూతనంగా ఎస్వి డిగ్రీ కళాశాల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.